రాయలసీమ క్షేమాన్ని, ప్రజల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకొని వాళ్ళు, రాయలసీమ ప్రయోజనాలను కాపాడడానికి ఎన్నడూ పనిచేయని వాళ్ళు ఈరోజు రాయలసీమ కరువును, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. వైసీపీ నాయకుల ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈరోజు రాయలసీమ వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టుల గురించి కానీ, రాయలసీమ రైతుల ప్రయోజనాల గురించి కానీ కించిత్ ఆలోచన చేసిన పాపాన పోలేదు. 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు చేసింది వీళ్ళు కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే. మేము 14-19లో 12,484 కోట్లు, అట్లాగే ఈ 2 ఏళ్ల కాలంలో మునుపెన్నడూ లేని విధంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెడుతూ రాయలసీమ భవిష్యత్ అవసరాలను తీర్చడానికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం పైన కుట్రలు చేసే పనిలో వైసీపీ నాయకులు బిజీగా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో విడుదల చేశాడు, జీవో నంబర్ 365. దీంట్లో 198 ప్రాజెక్టులను ప్రీక్లోజర్ చేశారు. అంటే ముందస్తుగా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా రద్దు చేశారు. అప్పట్లోనే టెండర్లు పిలిచినవి, సగం పనులు జరిగినవి, ఇంకా పనులు ప్రారంభమై అప్పుడప్పుడే పుంజుకుంటున్న ప్రాజెక్టులు, రాష్ట్ర వ్యాప్తంగా 198 ప్రాజెక్టులను ముందస్తుగా రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి, దాంట్లో రాయలసీమ అత్యంత వెనుకబడిన రాయలసీమలోనే 102 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది మీరు రాయలసీమకు చేసిన ద్రోహం కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. 102 ప్రాజెక్టుల్లో దాంట్లో హంద్రీనివా విస్తరణ ఉంది, అట్లాగే వేదవతి కానీ, గుండ్రేవులు కానీ, ఇట్లాంటి అనేక ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి. హంద్రీనివా కాలువ వెడల్పును రద్దు చేశారు, అట్లాగే హెచ్ఎల్సి కాలువ ఆధునీకరణ పనులను కూడా రద్దు చేశారు. అంటే దశాబ్దాల కాలంగా అనంతపురము, అట్లాగే కర్నూలు, కడప జిల్లాల నీటి అవసరాలు తీరుస్తున్న తుంగభద్ర ఎగువ కాలువ భవిష్యత్తును ఫలంగా పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సాహసించాడు. మరి ఈరోజు వాటన్నిటినీ బాగు చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. హంద్రీనివాకు మునుపెన్నడూ లేని విధంగా ఈరోజు 3,850 కోట్లు ఖర్చు పెట్టాం 2 ఏళ్లలో. ఈ సంవత్సరం మరో 1,180 కోట్ల రూపాయలు స్టేజ్ 2కు ఖర్చు పెట్టబోతూ ఉన్నాం. ఈ మధ్యనే టెండర్లు కూడా పిలిచారు. నువ్వు రద్దు చేసిన మడక్సిర బ్రాంచు కెనాల్ పనులను మళ్ళీ ప్రారంభం చేశాం. మొన్ననే మంత్రి నిమ్మల రామానాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. మరి ఇన్ని కార్యక్రమాలు రాయలసీమలో జరుగుతూ ఉంటే రాయలసీమ ప్రాజెక్టుల ఊసెత్తడానికి మీకు మనసెలా ఒప్పింది జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా ఎల్నినో కారణంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అసలే అంతంత మాత్రంగా కురిసే వర్షాలు రాయలసీమలో పూర్తిగా రావడం లేదు.
అరకొరగా కురిసే వర్షాలు కూడా రాని కారణంగా భూగర్భ జలమట్టం పూర్తిగా తగ్గిపోతూ ఉంది. బోర్లలో నీళ్ళు ఎండిపోతూ ఉన్నాయి. చెరువుల్లోకి నీళ్లు రాలేదు. ఒకవైపు తుంగభద్ర రిజర్వాయర్కు ఆశించిన నీళ్లు రాని కారణంగా మన వాటాలో కోత విధించారు. ప్రతి సంవత్సరము 26-27 టీఎంసీల నీళ్ళు వచ్చే హెచ్ఎల్సి కాలువకు 15 టీఎంసీలే వస్తాయని చెప్తా ఉన్నారు. హంద్రీనీవా ద్వారా మేము తీసుకునే వెసులుబాటు ఉంటే హంద్రీనీవా ద్వారా కూడా కేఆర్ఎంబి సమావేశంలో ఇంకా తుది నిర్ణయం తీసుకొని కారణంగా ఎన్ని నీళ్ళు వస్తాయో తెలియని పరిస్థితి. ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కష్టకాలంలో రాజకీయాల్లో ఉండే వ్యక్తులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులుగా, మంత్రులుగా పనిచేసిన వ్యక్తులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులుగా వైసీపీ నాయకులు ప్రజలకు ప్రకృతి కారణంగా వచ్చిన కష్టాలను రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి విపరీతంగా కష్టపడుతూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వ్యక్తులు. వీళ్ళకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రైతుకు వచ్చిన కష్టం, ప్రజలకు వచ్చిన ఇబ్బంది మామూలుది కాదు. మనకే కాదు, ప్రపంచంలో దాదాపు 50 దేశాలపైన ఎల్నినో ప్రభావం ఉంటుందని ప్రకటించారు ఇప్పటికే. దాంట్లో 22 దేశాలలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, కరువు కాటకాలు ఏర్పడతాయి. దాని పర్యవసానంగా అనేక కష్టాలు వస్తాయి, నీటి కష్టాలు వస్తాయని హెచ్చరిస్తూ ఉన్నాయి ఆయా ప్రభుత్వాలు. మొన్ననే పార్లమెంట్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చేసిన ప్రకటన, మన దేశంలో 12 రాష్ట్రాల్లో దాదాపు 315 జిల్లాల్లో ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు రావడం లేదు, తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయని అధికారికంగా చేసిన ప్రకటన చూసాం. మరి వాస్తవము ఇంత పచ్చిగా ఉంటే ప్రకృతి కారణంగా, ప్రకృతి కరుణ లేని కారణంగా ఇన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తూ ఉంటే రాయలసీమలో వైసీపీ నాయకులు ప్రజలకు, రైతులకు ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు, కష్టకాలంలో మేము కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులుగా మీకు తోడుగా ఉంటామని రైతుల్లో, ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు కుట్రలు, కుతంత్రాలు చేస్తూ రాయలసీమ కరువును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉన్నారు. ఇది బాధ్యతాయుతమైన నాయకులు, పార్టీ చేసే పని కాదని నేను ఈ సందర్భంగా వాళ్ళకి చెప్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి కరువు కాటేస్తున్న కుంభకర్ణుడి నిద్రే అని సాక్షి పేపర్లో పెద్దగా రాసినారు. దీంట్లో ఏం రాసుకుంటాడు, తెలంగాణ నీళ్లు తోడేస్తుంటే బాబు మౌనమని దీంట్లో రాస్తారు. ఇదే వైసీపీ ఆలోచనలు కలిగి ప్రాంతాల మధ్య, కులాల మధ్య, ప్రజల భావోద్వేగాలతో మాత్రమే రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకత్వంలో తెలంగాణలో నడుస్తున్న నమస్తే తెలంగాణ పత్రికల్లో కృష్ణను చెరబడుతున్న ఏపీ అని రాస్తారు. కృష్ణా జలాల్లో అంతులేని ఏపీ దోపిడీ అని ఇంకొక సబ్హెడ్డింగ్ పెట్టి రాస్తారు. మనము ఏపీ 30 టీఎంసీలు తోడేస్తే తెలంగాణ 3 టీఎంసీలు మాత్రమే వాడుకుంది కృష్ణా జలాల్లోని నమస్తే తెలంగాణలో రాస్తారు. ఇక్కడేమో తెలంగాణ నీళ్లు తోడేస్తూ ఉంటే బాబు మౌనమని సాక్షి పేపర్లో రాస్తారు. ఏది నిజం జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. సేమ్ వేవ్ లెంగ్త్ కదా నీకు అక్కడుండే కేటీఆర్కు లేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు. ఇద్దరి ఆలోచనలు, విధానాలు
అన్నీ కలిసి ఉంటాయి కదా. మరి నువ్వేమో ఇక్కడ తెలంగాణ కృష్ణా నీళ్లు దోడేస్తుందని రాస్తున్నావు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో నడుస్తున్న పత్రికలోనేమో కృష్ణను చెరబడుతున్న ఏపీ అని వాళ్ళు రాస్తారు. అంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి, ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టడానికి, విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ రెండు పార్టీలు కరువును అట్లాగే సాగునీటి కష్టాలను ఏ విధంగా ఆయా ప్రభుత్వాలపైన రుద్దుతూ ఉన్నాయో దాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయో ఈ రెండు పచ్చి ఉదాహరణలని కూడా నేను చెప్తా ఉన్నా. రెండు పత్రికల్లో భిన్నమైన కథనాలు ఒకే అంశానికి సంబంధించి. కృష్ణా నీళ్లను ఏపీ తోడేస్తూ ఉంది, దోపిడీ చేస్తూ ఉంది అని నమస్తే తెలంగాణ రాస్తే, కృష్ణా జలాలను తెలంగాణతో తీసుకుపోతా ఉంటే బాబు మౌనమని జగన్మోహన్ రెడ్డి పేపర్ రాస్తుంది. ఆయన స్టేట్మెంట్ ఇది, మంది వేరేది కూడా కాదు. మరి ఏది నిజం, ఏది సత్యం, ఏది అసత్యం? ఏదో ఒకటే ఉండాలి కదా. తెలంగాణ నీళ్లు తోడేస్తూ ఉంటే ఏపీ చూసుకుంటా ఉందనేది వాస్తవమై కాకపోయి ఉండొచ్చు, లేదా ఏపీ తోడేస్తూ ఉంటే తెలంగాణ చూస్తూ ఉందనేది వాస్తవం కాకపోయి ఉండొచ్చు. రెండు వాస్తవాలు కాదు కదా. భిన్నమైన కథనాలు ఒకే అంశం పైన ఉండేటప్పుడు ఏదో ఒకటి వాస్తవం కాకపోవచ్చు, ఒకటే అన్నా వాస్తవం ఉండొచ్చు. అంటే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశాలు పెట్టి ఆయా రాష్ట్రాల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని తాగునీటి అవసరాలకు మాత్రమే ఇస్తున్న విషయం వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నీకు తెలియదా? నదీ జలాల వాటాల పంపిణీ ఏ నెలలో ఎట్లా ఉండాలా, ఏ సిస్టమ్కి ఎంత తీసుకోవాలనేది ఒక నిర్దిష్టమైన వాటర్ టేబుల్ ఉంటుంది కదా, దాని ప్రకారమే కేటాయింపులు ఉంటాయి. మరి ఇవన్నీ మరుగునపరిచి, ఇవన్నీ దాచిపెట్టి ప్రజలకు వచ్చిన కష్టాల్ని, కరువు వల్ల నెలకొన్న విపత్కర పరిస్థితుల్ని నీ దుర్మార్గమైన రాజకీయం కోసం వాడుకొనే నీచమైన మనస్తత్వం నీది జగన్మోహన్ రెడ్డి. ఇది మంచిది కాదు. ప్రజలు, మేధావులు, రైతులు అంత అమాయకంగా నువ్వేం చెప్తే అది వినడానికి సిద్ధంగా లేరు. వాస్తవ పరిస్థితులు వాళ్ళు అర్థం చేసుకుంటా ఉన్నారు. సమర్థవంతమైన నీటి నిర్వహణ ఈ ప్రభుత్వానికే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం కురిసిన వర్షాలు కారణంగా వచ్చిన నీటిని ఆయా రిజర్వాయర్లో సమర్థంగా వినియోగించి మిగిల్చి నిలబెట్టాడు కాబట్టే ఈరోజు మనం ఎంతో కొంత వాడుకోగలుగుతున్నాం. ఆ వెసులుబాటు మనకు వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అయితే ఇట్లా జరిగేది కాదు. ముందు చూపు లేకుండా విచ్చలవిడిగా నీటిని వాడేసి ప్రయోజనాల్ని గాలికి వదిలేసేవాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన అనుభవంతో నీటి నిర్వహణ విషయంలో తనకున్న అపారమైన తెలివితేటలతో మరి ఈరోజు సమర్థ నీటి నిర్వహణకు నిర్దిష్టమైన ప్రణాళికలు రూపకల్పన చేసి ఆ రకంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాటిని అమలు చేపిస్తూ ఉన్నారు. ఇవన్నీ మరుగునపరిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కరువును, ప్రజల కష్టాల్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అనేది అత్యంత బాధ్యతారాహిత్యం, దుర్మార్గం. ఎందుకంటే వీళ్ళకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆయన తండ్రి కానీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు శతాబ్దాల రాయలసీమ కరువును తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూనే ఉన్నారు. ప్రజల ప్రయోజనాలు ఏనాడు వీళ్ళు కాపాడలేదు.
వాళ్లకు ప్రజలు కష్టాల్లో ఉండాలా, కరువులు రావాలా, ఇబ్బందులు ఎదురు కావాలా, తాము ప్రజల దగ్గరికి వెళ్ళి మొసలి కన్నీరు కార్చాలనే తప్ప ప్రజా ప్రయోజనాలు ఏమాత్రము వీళ్ళకు పట్టవు. ఈ ఎల్నినో కారణంగా ఎదురైన వర్షాభావ పరిస్థితులను మరింత సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులు ఈరోజు అత్యంత దుర్మార్గంగా, నీచంగా, హీనంగా అబద్ధాలు వల్లవేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయాలు సాగిస్తూ ఉన్నారంటే వీళ్ళను ఏమనాలా? వీళ్ళు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హులు కాదు. ఈరోజు రైతులకు వచ్చిన కష్టాన్ని, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటూ అందరిలో ఒక ధైర్యాన్ని నింపుతూ భవిష్యత్తు తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని నిల్వ చేసుకుంటూ, ఎందుకంటే 2027 జూలై వరకు తాగునీటి అవసరాల కోసం మనం ఎక్కడికక్కడ అవకాశం ఉన్న చోటల్లా నీరు నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గమనంలోకి తీసుకొని ఆ రకమైన చర్యలు చేపట్టింది. కాబట్టి కష్టకాలంలో ప్రజలకు బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలు, అట్లాగే రాజకీయ నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల వాళ్ళు అండగా ఉండాలి. రైతుల్లో, ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాం.